నేను డాక్టర్ దుష్యంత్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. అంతర్జాతీయ మెదడు దినోత్సవం సందర్భంగా అందరిలోనూ మెదడు ఆరోగ్యం గురించి అవగాహన ఉండాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళలోనే కాకుండా చిన్నపిల్లల్లో కూడా మెదడు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చిన్నపిల్లలు అనగా 18 సంవత్సరాల వయసు లోపల కూడా మెదడు జబ్బులు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో పిల్లల పెరుగుదలలో చాలా మార్పులు వచ్చినాయి వెనకటితో పోలిస్తే. ముఖ్యంగా ఎక్కువగా టీవీ చూడటము, ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడకంలోకి వెళ్ళటం, వీడియో గేమ్స్ ఎక్కువగా వాడటం, ఇవన్నీ కూడా మెదడు మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. సో మెదడు ఆరోగ్యాన్ని చిన్నపిల్లల్లో కూడా కాపాడుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యంగా స్క్రీన్ టైంని లిమిట్ చేయాలి. అంటే ఏదన్నా టీవీ కానీ లేకపోతే మొబైల్ ఫోన్ వాడకం కానీ రోజుకి అరగంట నుంచి గంట లోపలే ఉండేటట్టుగా చూసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రెండో ముఖ్యమైనది వ్యాయామము అండ్ ఫిజికల్ యాక్టివిటీ. వెనకటి రోజుల్లో 20 సంవత్సరాల క్రితం పిల్లల పెరుగుదలకి ఇప్పటికి వ్యాయామం అనేది చాలా వరకు తగ్గిపోయింది. స్కూల్స్లో కూడా పెద్ద గ్రౌండ్స్ అట్లాంటి అవైలబిలిటీ తక్కువ ఉండటం వలన ఆటలు వ్యాయామం తగ్గించారు. సో ఆ విషయంలో కూడా మనం ముందే జాగ్రత్త తీసుకుంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాము, అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఇటువంటివి వెనకటి రోజుల్లో 40-50 సంవత్సరాల తర్వాత వచ్చే జబ్బులు ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి వ్యాయామం ఎక్కువగా ఉండేటట్టుగా, అదే రకంగా ఆటల్లో చురుగ్గా పాల్గొనేటట్టుగా చూసుకోవాలి. మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే 18 సంవత్సరాల వయసు వచ్చిన టైం నుంచి లైఫ్ స్టైల్ డిసీజెస్ మీద అవగాహన ఉండటం. అంటే తక్కువ వయసులో కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది, తక్కువ వయసులో కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని గ్రహిస్తే అది ముందే మనం డయాగ్నోస్ చేయగలిగితే కనుక మెదడు జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయటం కన్నా రాకుండా ప్రివెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో పెద్దవాళ్ళనే కాకుండా చిన్నపిల్లలకు కూడా మెదడు ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. దాని గురించి మనం ముందు నుంచి జాగ్రత్త తీసుకుని ప్రికాషన్స్ పాటిస్తే కనుక మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.